సో నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వడానికి ముందు బీఆర్ఎస్ నాయకులందరూ కేసీఆర్ని కలవడానికి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళారు. సో వాళ్ళతో పాటే కవిత గారు కూడా వెళ్ళడం జరిగింది. కేసీఆర్ కిందకొచ్చి నాయకులందరినీ పలకరించారు, కానీ కవిత గారిని అయితే పలకరించలేదు. ఈవెన్ కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు తండ్రి కూతుల మధ్య? అంటే ఇప్పుడు చూడండి మేడం, వాళ్ళు ఎంతన్నా రాజకీయ పరంగా తీసుకున్నా వాళ్ళు తండ్రి కూతురు కాబట్టి ఇది రాజకీయ పరంగా ఆలోచిస్తే మాత్రం మొన్న ఆమె ఒక కేసులో కొద్దిగా ఇష్యూ జరిగి అది డిసప్పాయింట్ అయింది కాబట్టి ఆయన ఆ ఫీలింగ్లో ఉన్నాడేమో, ఆ బాధలో అదే ఆలోచనలో ఉన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని మాత్రం చిన్నదాన్ని హైలైట్ చేసి వీళ్ళు చూపెట్టడం వేరే విధంగా చూపెడుతున్నారు. తండ్రి కూతురు మధ్య ఎటువంటి భేదాలు ఉండవు. కవిత కూడా నా పార్టీకి న్యాయం చేసిన వ్యక్తి ఆమె. కవిత గారు కూడా పార్టీకి న్యాయం చేసిన వ్యక్తి ఆమె కూడా. ఆమె నిలబడిన చోట కూడా మంచి మెజారిటీతో గెలిచి పార్టీని నిలబెట్టి పార్టీకి ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి కేటీఆర్ కానీ కవిత కానీ ఇరువురు కూడా తండ్రికి సపోర్ట్ ఇచ్చే వ్యక్తులే కానీ ఎప్పుడు కూడా తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు కాదు. కాకపోతే నేను అనుకుంటున్నాను సందర్భాన్ని బట్టి ఏదన్నా ఈ కేసులు ఈ డిసప్పాయింట్ వల్ల ఏమన్నా ఆయన ఆలోచనలో ఉండి ఏమన్నా వెళ్ళిపోయి ఉండొచ్చామో, ఇగ్నోర్ చేసి ఉండొచ్చాం, కానీ దీన్ని ప్రత్యేకంగా భూతద్దం పెట్టి చూడాల్సిన ఫీలింగ్ లేదు మేడం. తండ్రికి ఎప్పుడు వ్యతిరేకంగా బిడ్డ ఉండదు. బిడ్డకు ఎప్పుడు తండ్రి కోపంగా చూడడు, కోపం చూపెట్టాడు కూడా. నా ఉద్దేశం ప్రకారం నేను అడుగు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి చీలికలు ఉండవు. కవిత గారు కూడా పార్టీకి చాలా హెల్ప్ చేశారు, తండ్రికి చాలా సపోర్ట్గా ఉంటారు. ఎటువంటి చీలికలు అట్లా ఉండవు మేడం. ఇది కొంతమంది ఏమంటున్నారంటే కేటీఆర్ గారిని విమర్శించినందుకే కవిత గారిని కేసీఆర్ గారు ఇష్టపడట్లేదు, ఇలా దూరం పెడుతున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కేటీఆర్ గారిని అనడం అనేది ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయ పరంగా పలు సంభాషణలు జరుగుతాయి. అది అన్న కావచ్చు. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు బ్లేమ్ చేయలేదు, ఎన్నిసార్లు మాట్లాడలేదు. మీరు చూశారు కదా, ఎన్నిసార్లు హైలైట్ అయినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన బంధం తెగిపోయింది, వాళ్ళిద్దరి మధ్యన ఉండదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది కూడా ఏదో సందర్భాన్ని బట్టి ఆమె ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడుండొచ్చు. కానీ కేసీఆర్ మాత్రం కావాలనైతే బిడ్డను దూరం పెట్టాడు. ఇది ఏదో సమస్య, ఇది వేరే సమస్య కోసం ఆయన ఏదో ఆలోచించి కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సో ఆ మధ్య కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, వేరే పార్టీకి జంప్ అవుతారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అయింది కదా. సో దాని గురించి మీరేమనుకుంటారు? మేడం, కవిత గారు వేరే పార్టీ పెట్టరు మేడం, పెట్టరు. అంటే ఆ డెసిషన్ తీసుకున్నారు అని తెలిసిన తర్వాత ఆవిడ న్యూస్ ఛానల్ ముందు ఇంకో మాట అన్నారు, మా కేసీఆర్ గారు నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పేసి. అవును మేడం, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి కంపల్సరీ కవిత గారు ఒక వేరే పార్టీ పెట్టాలనుకుంటున్నా కూడా వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది. ఎవరిది? మన కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులు కాబట్టి ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తనను ఒప్పించే ప్రయత్నం చేస్తారు తప్ప వేరే పార్టీ అనేది ఇది మీడియా వాళ్ళు సృష్టించిన కథనాలు మేడం. అది జరగదు, ఎందుకంటే ఆమె తండ్రికి అట్లా వ్యతిరేకంగా ఎప్పుడు చేయదు. ఇది యాజ్ పర్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.